న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్ లో ధరణిపై కమిటీ రెండో సమావేశం కొనసాగుతుంది. ధరణిపై రోడ్ మ్యాప్ ఫైనల్ చేసి ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఇక ధరణిలో ఇప్పటి వరకు 119 లోపాలు గుర్తించారు. పటిష్టమైన సాఫ్ట్వేర్ అవసరమని కమిటీ గుర్తించింది. స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోవడంతో భూ సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. ఇక రెవెన్యూలో సరైన బిజినెస్ రూల్స్ లేకపోవడంతోనే అయోమయానికి గురైనట్లు కమిటీ ఫైనల్ నివేదికను అందించనున్నారు. న్యూస్ చూస్తున్నాం. సెక్రటేరియట్ లో ధరణిపై కమిటీ రెండో సమావేశం కొనసాగుతుంది. ధరణిపై రోడ్ మ్యాప్ ఫైనల్ చేసి ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఇక ధరణిలో ఇప్పటి వరకు 119 లోపాలు గుర్తించారు. పటిష్టమైన సాఫ్ట్వేర్ అవసరమని కమిటీ గుర్తించింది. స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోవడంతో భూ సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. ఇక రెవెన్యూలో సరైన బిజినెస్ రూల్స్ లేకపోవడంతో అయోమయానికి గురైనట్లు కమిటీ ఫైనల్ నివేదికను అందించనున్నారు. ఇపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, ధరణికి సంబంధించి అనేక లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి, ధరణిలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అయితే మొదటి నుండి చెబుతా ఉంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఈ ధరణి వల్ల రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో అనేక సందర్భాల్లో కూడా ఇటు ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. మరోవైపు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ యొక్క సుమారుగా 18 లక్షల మందికి పైగా కూడా ఇప్పటి వరకు ఇంకా ధరణిలో తమ పేర్లు నమోదు కాలేదని చెప్పేసి కొన్ని మండలాల్లో, కొన్ని ఏరియాలలో ఇంకా ఇంటి పేరు అడవి, ఊరు పేరు అడవి అని తప్పుల తడకగా వివిధ కాలాలు కూడా ఉండడంతో ధరణి సమస్య మొత్తం ఇది లోపభూయిష్టంగా ఉందని చెప్పి, రిజిస్ట్రేషన్ లో భారీ అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ధరణి పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగానే వివిధ నిష్ణాతులైనటువంటి కోదండరెడ్డి లాంటి వాళ్ళు, కిసాన్ జాతీయ నాయకులు, కిసాన్ కాంగ్రెస్ సంబంధించినటువంటి జాతీయ ఉపాధ్యక్షులు, అదేవిధంగా ఇటు వివిధ న్యాయ నిపుణులు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు అయినటువంటి రేమండ్ పీటర్ గాని, మధుసూదన్, అదేవిధంగా భూమి సునీల్ తదితరులతో కలిసి ఒక నలుగురితోటి ఒక కమిటీని, ధరణికి సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేయడం కాకుండా దీనికి సిసిఎల్ఏ కమిషనర్ అయినటువంటి నవీన్ మిట్టల్ నేతృత్వం వహించే విధంగా ధరణికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది, ధరణిలో ఉన్నటువంటి లోపాలు ఏందని చెప్పేసి గుర్తించే విధంగా వాళ్ళని ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ కూడా మొదటిసారిగా గత వారం రోజుల క్రితం భేటీ అయిన సందర్భంలో 119 లోపాలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. పరిష్కార మార్గాలను కూడా ప్రభుత్వానికి సూచించేందుకైతే మరొకసారి కూడా సమావేశం కావడం జరిగింది. ఈ రోజు సమావేశం ఇంకా కొనసాగుతున్నది సచివాలయంలో. ప్రధానంగా లోపభూయిష్టంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాలంటే దీనికి సంబంధించి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ సమస్య అక్కడే పరిష్కారం కావాలని చెప్పేసి, ఇది గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పరిశ్రమను కోర్టు చుట్టూ తిరిగేటువంటి దాకా తీసుకురావద్దని చెప్పేసి, ఇమ్మీడియట్లీ సమస్యను పరిష్కరించాలంటే అక్కడ తహసీల్దార్ కార్యాలయంలో కానీ, లేకపోతే డివిజన్ స్థాయిలో ఆర్డీఓ కార్యాలయం కానీ, జిల్లా కలెక్టరేట్ స్థాయిలో కానీ, అప్పుడు కాకపోతే సిసిఎల్ఏ దగ్గరికైనా వచ్చి ఆ పని అక్కడ ఇది సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఉండాలి తప్పితే కానీ ఏళ్లకేళ్ళు కోర్టుల చుట్టూ ఖర్చులు వృధా సమయాన్ని వృధా చేసేటువంటి ప్రక్రియ వికేంద్రీకరణ లేకుండా ఇదంతా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అని చెప్పేసి ఒక కమిటీ అయితే గుర్తించింది. దీంతో ఫస్ట్ అయితే పరిపాలన అంటే దీనికి సంబంధించినటువంటి ధరణికి సంబంధించినటువంటి ఇప్పటికే భూమాత పోర్టల్ తీసుకొస్తాననుకుంటున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ జరగాలని చెప్పేసి దానికి సంబంధించే ఈ యొక్క సమస్యను, భూమికి సంబంధించిన సమస్యను స్థానికంగానే పరిష్కారం ఈ దిశగా ఈ యొక్క కమిటీ కూడా సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు ఆ సమావేశం తర్వాత కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలను వెలువడించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క మొత్తం నివేదికను కూడా ప్రభుత్వానికి అందించడానికైతే ఈ యొక్క కమిటీ అయితే సమావేశం అయితే ఉంది. వరుణ్, రైట్ రాంబాబు, అయితే కమిటీ సమావేశం తర్వాత ఈ ధరణి రాజకీయ వివాదాలకు చెక్ పెడుతుంది అనుకోవచ్చా? దీంతో
తప్పకుండా వరం ఇప్పటికే అనేక లోపాలు ఉన్నాయని చెప్పేసి 119 తప్పులు లోపాలు ఉన్నాయని చెప్పేసి గుర్తించినటువంటి ఈ యొక్క ధరణి కమిటీ సిసిఎల్ఏ వేదికకు ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుండే మొత్తం దీనికి సంబంధించినటువంటి అసలు ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అనే దానిపైన ఇటు ధరణి పైన అయితే మొత్తం కూడా వివరాలు సేకరిస్తా ఉన్నది. ఇక దీన్ని గత వారం రోజుల నుండి కూడా ఈ కమిటీ అయితే పని చేస్తా ఉన్నది. ఈ యొక్క తప్పులను ఏ విధంగా పరిష్కరించాలంటే దిశగానైతే ఒక ఆలోచన చేస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు సమావేశం తర్వాత ఈ తప్పులకు సంబంధించినటువంటి సవరణ లేకపోతే దీనికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉండాలని చెప్పి మాడ్యూల్స్ ను కూడా 33 మాడ్యూల్స్ ఇప్పటికే పెట్టినా వీటిని ఏ విధంగా చేంజ్ చేయాలి, ఏ విధంగా ఇంకా కొత్త రకంగా లేకపోతే కొత్త విధానాన్ని రూపకల్పన ఏ విధంగా చేయాలనే దానిపైన కూడా కసరత్తులు చేస్తా ఉంది. అందుకు సంబంధించి ఈ రోజైతే సాయంత్రం కల్లా దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. దానిపైన ఇటు ప్రభుత్వం ఇప్పటికే ఇటు వీళ్ళందరూ ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చేందుకైతే ఒక నివేదికను కూడా తయారు చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.